హలో అందరికీ. ప్రతి సంవత్సరము ఇంట్లో వినాయక చవితి రోజుల్లో 3 రోజులు కానీ, 5 రోజులు కానీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటాము. ఈసారి వినాయకుడిని పెట్టుకోవడంతో పాటు ఎందుకో సడన్‌గా నలుగురికి భోజనం పెడదాము అనుకున్నాం. ఆ నలుగురు కాస్త 20 మెంబర్స్ వరకు అయ్యారు. ఇంకా వాళ్ళందరికీ ఈరోజు డిన్నర్‌లోకి పూజ అయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశాము. భోజనాలకైతే బగారా రైసు, పప్పు, రసము, వైట్ రైసు, ఇంకా మష్రూమ్ కర్రీ, పచ్చడి, పెరుగు, ఇలా ప్రసాదాలు ఇలా అన్నీ చేసి పెట్టాము. ఇంకా భోజనాలు పెడితేనే దేవుడు అనుగ్రహం కలుగుతుందా అంటే నిజంగా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా మనం కోరే కోరికలో కానీ, మనం చేసే పూజలో కానీ, మనం చేసే పనిలో కానీ ఏ తప్పు లేకపోతే ఒక చిన్న పుష్పం కానీ, ఒక చిన్న పత్రి కానీ సమర్పించినా చాలు. అయినా లోకాన్ని నడిపించే భగవంతుడికి రుణం తీర్చుకునే అంత గొప్పవాళ్ళమా చెప్పండి. ఏదో ఇవన్నీ మన సంతృప్తి కోసం, మన మంచి కోసం చేసుకునే ఆనందాలు తప్ప ఆయనకు తెలీదా ఏం చేయాలో? అన్నీ చూస్తూనే ఉంటాడు. ముందే రాసేసి పెట్టుంటాడు కదా. సర్లే కానీ వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.